ప్రతి మనిషి ఓ నిత్య విద్యార్థి. తను జీవితకాలం నిత్యం ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉంటాడు. జ్ఞానామృతాన్ని ఆస్వాదించటంలో తాను ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉంటాడు. పెద్దల పట్ల, గురువుల పట్ల, సమాజం పట్ల ఎంతో వినమ్రుడై ఉంటాడు. ఎంత జీవిత జ్ఞానం పొందినా ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించినప్పుడే అతను సంపూర్ణ జ్ఞాని కాగలుగుతాడు. అందుకు తత్వవేత్తలైన జ్ఞానగురువులను, జ్ఞాన పొంగవులను దర్శించి వినయంతో సేవ చేసినప్పుడే వారి ద్వారా పరమాత్మతత్వమును పొందగలుగుతాడు. అదే సంపూర్ణ జ్ఞానికి కలిగేటువంటి స్థితి. ఆ స్థితిలో భగవంతుడు, తాను ఇద్దరు లేక అంతటా ఉన్న ఒకే విధమైన బ్రహ్మానంద ప్రాప్తిని పొందగలుగుతాడు. అటువంటి భగవత్ అనుగ్రహాన్ని కటాక్షించమని కులశేఖర్లు తన ఇష్టదైవాన్ని ఇలా ప్రార్థిస్తున్నారు. బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రైః సరోమోద్గమైః కంఠేన స్వరగద్గదేన నయనే నోద్గీర్ణ భాష్పాంబునా నిత్యం త్వచ్చరణారవిందయుగళా ధ్యానామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం. అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం. ఓ పద్మనయన, మా జీవితాన్ని వినమ్రతతో వంచిన శిరస్సుతో, శరీరమంతా రోమాంచితమై గద్గదస్వరంతో, కన్నీరు నిండిన నేత్రములతో సదా నీ పాదారవిందములపై గల ధ్యానామృతాన్ని ఆస్వాదించేలా మమ్ము అనుగ్రహించుము స్వామి.